స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అందరికీ తెలుసు. ఇన్స్టిట్యూషన్ టాప్ ఇన్స్టిట్యూషన్. ఇందులో మాకు సీట్ వస్తే చాలు అనుకునే స్టూడెంట్స్ పేరెంట్స్ చాలామంది ఉంటారు. మరి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో సీట్ రావాలి అంటే ఎవరికి పాసిబిలిటీ ఉంటుందనేది ఇందులో క్లారిటీగా చెప్తున్నాను. మీరు ఈ పాసిబిలిటీలో కనుక ఉంటే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి మీరు అప్లై చేసుకున్న మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. ముఖ్యంగా డిసప్పాయింట్ అవ్వకూడదనే నేను ఈ డేటా అంతా మీకు ఇస్తున్నాను. మనకు 3 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అయితే ఉంటాయి కామన్గా అందర్ స్టూడెంట్స్ సంబంధించి. వెరీ ఫస్ట్ వన్ జేఈ మెయిన్స్ బేస్ చేసుకొని, అండ్ ఇందులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎటువంటి రిజర్వేషన్స్ అయితే ఇవ్వట్లేదు. అంటే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి ఇలా ఏమీ ఇవ్వట్లేదు. అందరికీ ఓన్లీ కామన్ సిఆర్ఎల్ ర్యాంక్ బేస్ చేసుకొని మాత్రమే ఇస్తున్నారు. మీకు 2024లో ఏ పర్సెంటేజ్ ఎంత ర్యాంక్కి కట్ ఆఫ్ వచ్చింది, 2025లో ఎంత పర్సెంటేజ్ ఏ ర్యాంక్కి కట్ ఆఫ్ వచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎందుకు అంటే ఇంతకంటే ఎక్కువ కట్ ఆఫ్స్ అయితే వెళ్ళవు. అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి, 2024లో సిఎస్సి బాయ్స్కి 99.91 1582 ర్యాంక్తోని ఎండ్ అయిపోయింది కట్ ఆఫ్. అంతకంటే ఇంకా 1500, 80, 90, 2000 ఉంది అంటే రాలేదు సీట్స్. అలాగే ఇక్కడ చూడండి 2025లో కాస్త పెరిగింది, 99.81 3100 ర్యాంక్ దగ్గర ఎండ్ అయింది. అదే సిఎస్సి బ్రాంచ్ అయితే. సో మీరు 2024లో హై కట్ ఆఫ్ ఉంది కాబట్టి 2024లో కాస్త లో ఉంది కాబట్టి దీంతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఈ పర్సంటేజ్ మీరు క్రాస్ చేశారు, ఈ ర్యాంక్ మీరు క్రాస్ చేశారంటే కనుక ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి జేఈ మెయిన్స్ బేస్ చేసుకొని మీరు ట్రై చేయొచ్చు. అంతే కానీ ట్రై చేయొచ్చు అంటే సీట్ కన్ఫర్మ్ వస్తుందని కాదు. మళ్ళీ 2024లో చేంజ్ అయినట్టుగా హైయెస్ట్ కట్ ఆఫ్స్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఇలా లోయెస్ట్ ఈ కట్ ఆఫ్స్ కూడా ఉంటుంది. సార్ మరి ఇది తగ్గింది కదా 2025లో, మళ్ళీ 2026లో ఇంకా తగ్గొచ్చు కదా అని మీరు అంటే కనుక అలాంటిది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ విషయంలో మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు, డిసప్పాయింట్ అవుతారు. తగ్గితే కనుక ఎంతవరకు తగ్గొచ్చు అంటే జస్ట్ 0.1% లేదా 0.2, అంటే ఇక్కడ 99.8 ఉంది కదా, 99.6 ప్లస్ ఉంటే, లేదు ఇక్కడ 99.5 ప్లస్ ఉంటే, నెక్స్ట్ ఈసీ సంబంధించి 99.3 ప్లస్ ఉంటే, ఇక్కడ కూడా 99.3 ప్లస్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. ఈ పర్సంటేజ్ కనుక మీరు క్రాస్ చేశారు అంటే ట్రై చేయండి. కానీ కట్ ఆఫ్స్ ఎక్కడికైనా హైయెస్ట్ అయినా లోయెస్ట్ అయినా కట్ అవ్వచ్చు. ఇంతకంటే మరీ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం మీరు ట్రై చేస్తే డిసప్పాయింట్ అవ్వడం తప్పించి ఏమీ ఉండకపోవచ్చు. లేదు సార్ మాకు ఎంత ఉన్నా సరే ఒకసారి ట్రై చేసి చూస్తామంటే చూడవచ్చు. నేను దాని విషయంలో ఆబ్జెక్షన్ చేయను ఎవరికి. నెక్స్ట్ వన్ మనకు యూజీడబ్ల్యూ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఇందులో 2024లో 2025లో కూడా ర్యాంక్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ ర్యాంక్స్ బేస్ చేసుకుని సీట్స్ అయితే ఎండ్ అయిపోయాయి. సో సీట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ర్యాంక్స్ కూడా హైయెస్ట్ ర్యాంక్స్ ఉండాలి. అంటే ఇక్కడ చూడండి 104, 259 అంటే మ్యాక్సిమం 259, 273 ర్యాంక్తో ఎండ్ అయిపోయింది 2024లో. అదే 2025లో అయితే హైయెస్ట్ 196 ర్యాంక్స్తో ఎండ్ అయిపోయింది. సో మీరు యూజీడబ్ల్యూ ర్యాంకు మీకు గనక మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఎంత చూసుకున్నా బిలో 300 ఉంటేనే ఏదో ఒక సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప ఇంతకంటే ఎక్కువ ర్యాంకుకి వెళ్ళారంటే సీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ వన్ బోర్డు మార్క్స్ బేస్ చేసుకుని, బోర్డు ఛానల్ అడ్మిషన్ అంటాం కదా, ఇందులో వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్. ఆల్మోస్ట్ లాస్ట్ 3 years నుంచి సేమ్ మార్క్స్తో జస్ట్ 0.1తో డిఫరెన్స్తో ఎండ్ అవుతుంది. మీరు అప్లై చేయడానికి 900 ప్లస్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. కానీ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి సీట్ రావాలంటే మాత్రం మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్లో కంపల్సరీగా ఏపీ, తెలంగాణ, సిబిఎస్ఈ, కర్ణాటక స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్కి 70% మార్క్స్ ఉంటేనే వచ్చాయి. ఎందుకు అంటే మనకు సేమ్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్కి టై బ్రేక్ మ్యాథ్స్తో చూస్తారు కాబట్టి మ్యాథ్స్ టై బ్రేక్ కంపల్సరీ అవుతుంది. 70% మార్క్స్ మ్యాథ్స్లో ఉండాలి. నెక్స్ట్ పీసీఎం, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ ఏపీ స్టేట్ సంబంధించి అయితే 70% ఉండాలి, మ్యాథ్స్ 70% ఉండాలి. 991 ఎబోవ్ ఉన్న స్టూడెంట్స్కి వచ్చింది.
ఆల్మోస్ట్ అంటే 990 ఎబోవ్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. 991 లేదా 992 క్రాస్ చేసిన వాళ్ళకి సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. సిబిఎస్ఈ స్టూడెంట్స్ అయితే పీసీఎం 99.6 లేదా 99.5 మ్యాక్సిమం. మ్యాథ్స్ మాత్రం కంపల్సరీ. అలాగే మీకు 500 మార్క్స్కి 98% ఎబోవ్ ఉంటే ట్రై చేయొచ్చు. కర్ణాటక స్టేట్ 99.3 100%, 98% ఎబోవ్. తెలంగాణ 100%, 100%, 92. ఆల్మోస్ట్ తెలంగాణలో హైదరాబాద్లో చాలామంది స్టూడెంట్స్కి హైయెస్ట్ మార్క్స్ వస్తున్నాయి కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్లోనే ఉంటుంది. నెక్స్ట్ తమిళనాడు 96 అంటే 95 కూడా ట్రై చేయొచ్చు. మ్యాథ్స్ ఇక్కడ తమిళనాడు సంబంధించి కాస్త తగ్గుతుంది. 99 లేదా 98.5 వస్తే ట్రై చేయొచ్చు. ఓవరాల్గా మార్క్స్ మాత్రం 95 లేదా 96 ఎబోవ్ ఉంటే సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్లై చేయడం ఎవరైనా చేయొచ్చు, కానీ ఇది క్రాస్ చేస్తేనే సీట్ వస్తుంది. సో ఈ 3 టైప్స్ అడ్మిషన్స్లలో మీకు నేను చెప్పినట్టుగా మార్క్స్ కానీ ర్యాంక్స్ కానీ వస్తేనే మీరు సీట్ ఎక్స్పెక్ట్ చేయండి. లేదంటే మళ్ళీ డిసప్పాయింట్ అవ్వద్దు. మేము చూసాం సార్, మాకు వస్తుందేమో అనుకున్నాం, లాస్ట్కి ఇంకా రాలేదు కదా అని హోప్స్ కోల్పోకూడదని ముందు చెప్తున్నాను. పీడిఎఫ్ కూడా మీకు మళ్ళీ నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.